దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరములో ఈ లాస్ట్ అమావాస్య కూటాన్ని మైసూర్ గారి కుటుంబం జరుపుకుంటానికి దేవుడు కృప చూపించాడు. ఈ సంవత్సరంలో వచ్చినటువంటి 13 అమావాస్యలు కూడా వారు జరిగించారు. అందును బట్టి దేవుని స్తోత్రం. హిజ్కియా కూడా అదే చేశాడు. అమావాస్యలకి అర్పణలు అర్పించటం చేశాడు. అది వారు తీర్మానించుకున్నారు, అనుకున్నారు. కాబట్టి 2025 సంవత్సరం కూడా వచ్చే 12 అమావాస్యలు కూడా వారే జరుపుతారు, అర్పణలు అర్పిస్తారు. వారు ఇప్పుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి సాతాను ప్రయత్నాలను ఆపటానికే ఈ కూటాలు. వారి కుటుంబం మీదే కాదు, సంఘం మీద కానీ, గ్రామం మీద కానీ సైతాను ప్రభావం, కీడులు జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ కూటాలు ఏర్పాటు చేసుకున్నామని వారు చెప్పారు. అందును బట్టి వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా సాతాను మరి చాలా కీడులు కలిగిస్తూ ఉంటాడు. వాడికి ఈ యొక్క అమావాస్య దినాల్లో ఎక్కువ శక్తి కలిగి ఉంటుందని మనం నేర్చుకున్నాం. సౌలు మీదన ఎప్పుడు ఎరపించిన దురాత్మ అమావాస్య రోజు వచ్చేది. దావీదు వెళ్ళి దాన్ని వెళ్ళగొడుతూ ఉన్నట్టుగా వాక్యంలో మనం చూస్తాం. అందుకనే మరి ఈ దుష్ట క్రియలు, శుద్ర శక్తులు చేసేవాళ్ళు ఇలాంటి అమావాస్యలు ఎన్నుకుంటారు. ఇంకా ఆదివారం వస్తే ఇంకా ఎక్కువగా చేస్తారు కదా. ప్రభావం ఎక్కువ. ఈ దినాల్లో కూడా సముద్రములోనే ఆటుపోట్లు కనబడతా ఉంటాయి. అందుకంటే ప్రభావాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి మనం సైతాను విషయములో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరములో ఈ అమావాస్య, లాస్ట్ అమావాస్య, ఇది మరి హెచ్చరిక సంబంధమైనటువంటిది. కొంచెం శ్రద్ధగా వినండి. సాతాను ఏ విధంగా మనల్ని ఇబ్బంది కలిగిస్తాడు, సాతానికి మనం ఎందుకు చోటు ఇవ్వకూడదు అన్న విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. దేవుని దగ్గర దూతగణాలు ఉన్నట్లుగా సాతాను దగ్గర కూడా దూతగణాలు ఉన్నారు. దేవుని దగ్గర శరాపులు, కెరూబులు, వర్తమానికులు ఉన్నట్టుగానే వీడి దగ్గర కూడా ఒక బెటాలియన్ ఉంది. వాటిల్లో అధికారులు ఉన్నారు. మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. నలుగురు అనుకుందాం, నలుగురు అధికారులు. వాళ్ళ కింద బెటాలియన్ ఉంటుంది. వాయుమండలాధిపతులు అంటారు వాళ్ళని అని అపోస్తలుడైన పౌలు ద్వారాగా దేవుడు ఎఫెసీయులకు రాయించిన మాట మనకు తెలుసు. వారు ఏం చేస్తారంటే, ఒక అధికారి రానివ్వడు, దేవుని సన్నిధికి రానికోకుండా చేస్తారు. ఆ బెటాలియన్ పని ఏమిటంటే, మనకు దగ్గరలో మంగళగిరిలో 6th బెటాలియన్ ఉంది, పోలీసుల బెటాలియన్. అట్లానే ఈ సైతాను బెటాలియన్ ఏం చేస్తుందంటే, దేవుని సన్నిధికి రానివ్వడు. నీకు ఒంటో బాగాలేదు కదా, నీకు కాలు నొప్పులుగా ఉన్నాయి కదా, నీకు ఫంక్షన్ ఉంది కదా, ఇంకొక ఏర్పాటు ఉంది కదా, చుట్టాలు వస్తున్నారు కదా, అది కదా ఇది కదా అని ఏదో ఒక విధంగా సాకు మా మనసులో ప్రవేశింపచేసి రానియకుండా చేస్తాడు. అది ఆ ఫస్ట్ బెటాలియన్ చేసే పని. దానికి ఎవరైనా లోనైన వాళ్ళు ఉన్నారా? మనలో చాలా తక్కువ. ఎందుకంటే మనం 365 రోజులు మందిరానికి వచ్చేవాళ్ళం. కాబట్టి ఆ బెటాలియన్ మనల్ని ఏం చేయలేకపోతుంది. దేవునికి స్తోత్రం. రెండవ బెటాలియన్ ఉంది. అదేం చేస్తుందంటే, ఒకవేళ మొదటి బెటాలియన్ తోసుకొని వస్తే ఈ సెకండ్ బెటాలియన్ వచ్చిన వాళ్ళని ఎన్నివ్వదు. పక్క వాక్యం ఎన్నైకోకుండా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది.
పక్కంపుటోళ్ళతో మాట్లాడటము, అల్లరి చేయటము, ఏదో ఒకటి మీద ఈలో ఫోన్ రావటమో, ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళటము. దేవుడు నీతో మాట్లాడాలి అనుకున్న సమయంలో నిన్ను ఏదో ఒక విధంగా ఇన్నీకోకుండా చేస్తాడు. దానికి లోనయ్యే వాళ్ళు ఉన్నారంటారా? ఆ బెటాలియన్ బాగానే పనిచేస్తుంది. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు అక్కడ నిలబడతాడు. అంటే ఆయన కింద చాలామంది పాస్టర్లు ఉంటారు, కో పాస్టర్స్ ఉంటారు. కాబట్టి ఆయన ఒక పెద్దది బాక్స్ పెడతాడు. ఆ బాక్స్లో అందరు ఫోన్లు దాంట్లో పెట్టుకుంటాడు. గేట్లో నుంచి లోనికి రాగానే తీసుకుంటాడు, దాంట్లో పెట్టుకుంటాడు, మళ్ళీ పోయేటప్పుడు ఇస్తాడు. ఇవన్నీ మనం ప్రత్యేకంగా చేయటానికి మనకి మన కింద ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కాదు, మందు కూడా పెద్దగా అనుకునేది కాదు. మంది అంతా ఒక 200 మంది సంఘమే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ అమ్మా సైలెంట్లో పెట్టుకోండి. ఎవరికి వాళ్ళు క్రమం నేర్చుకుంటే బాగుంటుంది. కానీ ఏదో ఆయన చెయ్యాలి, ఈయన చెయ్యాలంటే చేసేవాళ్ళకి పెత్తనాలు పెరుగుతున్నాయి, అధికారాలు పెరుగుతున్నాయి, దానివల్ల అతిశయాలు పెరుగుతున్నాయి, దానివల్ల ఎదుటి వాళ్ళకి బాధ కలుగుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చేయటానికేం కాదు, ఏదన్నా ఒక మంచి పని చేద్దాం అనుకొని ఇప్పుడు మైసూరు గారు తలంచారు అనుకో, ఇప్పుడు ఎన్ని వచ్చినాయో ప్రాబ్లమ్స్, ఎన్ని మాటలు వచ్చినాయో, వారు ఎంత గాయపడ్డారో ఇప్పుడు చెప్పారు సాక్ష్యంలో. ఇలాంటివన్నీ ఎదురు. కొంతమంది చెయ్యరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ఇదొక టైపు. చాలా రకాలన్నాయి. దుష్టుడు ఉంటాడు కాబట్టి ఎన్నైకోకుండా చేస్తుంది సెకండ్ బెటాలియన్. థర్డ్ బెటాలియన్ మీకు ఉదాహరణకి అర్థం అవటానికి చెబుతున్నా. బెటాలియన్ పేరు చెప్పమన్నాను, అనగొద్దు నన్ను. సరే, వాడేం చేస్తాడంటే ఉండనివ్వడు ఆ బ్యాచ్. మొదట వాడిని దాటుకొని వస్తే, రానియనోని దాటించుకొని వస్తే రెండో వాడు ఎన్నైనా కూడా చేస్తాడు. ఇది కూడా దాటే పరిస్థితుల్లో ఉంటే మాత్రం వాడు ఇక్కడ ఉండనీయుడు. నీకోసం ఇంటికి చుట్టాలు వచ్చారు, అర్జెంటుగా రమ్మంటున్నారు అని ఫోన్ వస్తుంది, వెళ్ళిపోతారు. లేదు కొంతమంది ఒకసారి ఒక ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాము, చేయి అంటుంది లేచి. ప్రార్థన చేసి ఆమె చేయండి అని లేచి, ఏందమ్మా ఎందుకన్నా తడిసే ప్రార్థనలు అంటే, అయ్యగారు నేను చికెన్ కూర వండి పెట్టాను, మూత పెట్టరాదు, కుక్క తిన్నట్టు కల వచ్చింది నాకు, దాన్ని దోలుతున్నాను అంటుంది. అంటే మగతేస్తుంది కదా, కొన్ని ఎన్నైకోకుండా చేయటానికి మగతేస్తుంది. ఈలోపు అవి గుర్తొస్తూ ఉంటాయి కదా. మా ఇంటికి ఆడికి వచ్చి ఉన్నాడు, ఆ పోపు డబ్బాలో పెట్టిన డబ్బులు అవి తీసుకుంటాడని ఆ ధ్యాసలో ఉంటారు మీరు. ఇలా ఎందుకని మంచిదని వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఉండనివ్వడు కదా. అందరూ పాదాలు కడిగిన తర్వాత అందరికీ రొట్టె ద్రాక్షరస పంచుతూ ఉంటే ఇస్కరియోతుగాడు ఉండాల, వెళ్ళిపోయాడు వాడు. అప్పుడే వాళ్ళలోకి సాతాను ప్రవేశించిందని యోహాను భక్తుడు రాశాడు. కాబట్టి వెళ్ళే వాళ్ళు అందుకనే ఎక్కువగా ఏం చెబుతారంటే, పెద్దలు చెప్పినా కొంతమంది కష్టం అనిపించి పనులు ఉంటాయి. సంఘము లాస్ట్ దీవెను తీసుకుని వెళ్ళటం మంచిది, మధ్యలో వెళ్ళిపోకూడదు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే మీకున్న ప్రాబ్లమ్స్, పాలు తీయాలని, పాలు పొయ్యాలని, చింతనీకి వెళ్ళాలని, స్కూల్కి వెళ్ళాలని, ఎగ్జామ్కి వెళ్ళాలని, కాలేజీకి వెళ్ళాలి, మీకున్నాయి. అందుకని నేను ఇబ్బంది పెట్టను, కానీ ప్రేయర్ చేసి ఆయిల్ రాసి పంపుతాను. అందుకే, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది కలిగించుకోకుండా అన్నందుకు. కాబట్టి కొంతమంది వెళ్ళిపోతారు. ఇక వింటున్నారనుకో, ఈ 3వ బెటాలియన్ కూడా దాడితే 4వ బెటాలియన్ ఉంది, చెయ్యనీయుడు. వీళ్ళు వాక్యం చెబుతూ ఉంటున్నారనుకో, ఈ ప్రతి పాస్టర్ అని చెబుతాడు, ఇదొక పెద్ద రిస్క్ అన్నీ. దీని మీద ఆసక్తి లేకుండా చేస్తాడు, సరిగ్గా దాన్ని ఫాలో అవనివ్వడం. ఎన్ని సంవత్సరాలు ముట్టొస్తున్నా కూడా
ఈ బెటాని పేరు చెయ్యనివ్వడు. ఏమ్మా మరి సంవత్సరం ముట్టి వస్తున్నావు, నువ్వు బాప్తీసం తీసుకుంటావు అంటే, ఇప్పుడే ఎందుకులేండి, టైం తీసుకుంటాం తర్వాత. తీసుకొనివ్వడు, చేయనివ్వడు. దేవుని పనిని పొరపాటుగా చేయనివ్వడు. పిల్లల పాపం యవనస్తులు వస్తూ ఉంటే ఇంటికాడ నుంచి ఫోన్ వస్తుంది, నువ్వు అర్జెంటుగా రాని ఇంటికి. చేయనివ్వడు. దేవుని పని చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి అన్న సంగతి తెలుసు మనకి. అయినా కూడా దేవుని పనిని ఏది చేయనివ్వడు. ఇలాంటి బెటాలియన్స్ వాడి దగ్గర ఉన్నాడు. మీకు అర్థం అవటానికి చెబుతున్నా. ఇవన్నీ ఎవరికయ్యా అంటే అపవాదికి చోటిచ్చేవాడికి ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే అపవాదికి చోటివ్వద్దు అని వాక్యం చెబుతుంది. ఆ విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. వాక్యము ఏమి హెచ్చరిక చేస్తూ ఉంది, దేవుడు ఏమి తెలియజేస్తున్నాడంటే భూమికి సముద్రానికి శ్రమలు రాబోతూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితులు. భూమి మీద ఏమవుతాయి అంటే శ్రమలు విస్తరించబోతున్నాయి. సాతాను విజృంపబోతా ఉన్నాడు. చాలా భూకంపాలు వస్తాయి, వాల్కెనోస్ పగిలిపోతాయి కదా. భూమి మీద సముద్రాల్లో సునామీలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, శ్రమలు పెరుగుతాయి. ఎందుకయ్యా ఈ విధంగా అని అడిగితే సాతానికి ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది, ఏమి తెలిసింది? వాడికి సమయము కొద్దిగా ఉందని. దేవుని రాకడ దినాలు రాబోతున్నాయి. దేవుని రాకడలో ఎలా ఉంటావో అని యేసు ప్రభువు వారు చెప్పాడో అవి జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి సమయం ఆసన్నమవుతుంది. సందర్భం వచ్చిందిగా చెబుతున్నా. ఇంకొక విధంగా చెప్పాలంటే 2025 నుంచే శ్రమల ప్రారంభం. గతములో చూడని వినని శ్రమలు 2025 సంవత్సరంలో చూస్తారు. చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇదంతా ఎందుకంటే సైతాను విజృంభిస్తూ ఉన్నాడు. వాడికి సమయం కొద్దిగా ఉంది, దేవుని రాకడ వచ్చేస్తుంది. ఇది ప్రకటన గ్రంథంలో ఉంది. చూద్దాం. 12వ అధ్యాయం 12వ వచనం లాస్ట్లో, భూమి సముద్రమా మీకు శ్రమ అంటే భూమి సముద్రానికి ఎందుకు శ్రమ? భూకంపాల ద్వారాగా, సునామీల ద్వారాగా, వాల్కెనోస్ పగిలిపోవటం ద్వారాగా ఇలాంటి శ్రమలు వస్తాయి. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఎవరు పడతారు? భూమి మీద ఉన్న భూనివాసులు పడతారు. ఎందుకు ఈ విధంగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు? చదువమ్మ. అపవాది వచ్చేసాడు. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది, వాడికి తెలిసిపోయింది దేవుని రాకడ ఇంకెంతో కాలము లేదు, దగ్గరకు వచ్చేసింది. సూర్యుల్లో మార్పులు కనబడుతున్నాయి, ఆకాశంలో శక్తులు కదిలించబడుతున్నాయి, ప్రభావాలు మారిపోతున్నాయి. వచ్చేస్తున్నాడు దేవుడు, చెప్పినవన్నీ జరుగుతున్నాయి. వాడికి అర్థమైపోయింది సీను. అందుకని కోపం వచ్చేసింది. ఇక పట్టరాని బహుకోపం అంటే ఏంటి? చెప్పలేనంత, కంట్రోల్ చేసుకోలేనంత వచ్చేసింది వాడికి కోపం. వాడు వచ్చేసాడు. ఎక్కడికి? భూమి మీదకి వచ్చాడు. భూమి మీద వచ్చాడు. భూమిలో శ్రమలను విజృంపచేస్తాడు అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏమ్మా? అందుకని అపవాదికి ఏమాత్రము చోటివ్వద్దని దేవుడు అపోస్తుడైన పౌలు గారి ద్వారాగా సంఘానికి రాయించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం, అపవాదికి చోటివ్వకుడి. అపవాదికి చోటు ఎలా ఇస్తారు? రా కూర్చో, ఈ పక్కన కుర్చీ వేస్తాం కదా. కొన్ని డినామినేషన్లు విమర్శించటం కాదు, కానీ మీకు ఉదాహరణ అర్థం అవటానికి చెబుతా. 3 కుర్చీలు వేస్తారు, ఎవరు కూర్చోరు దాంట్లో. ఏందయ్యా మరి 3 కుర్చీలు వేసారని మేము సభలకు వెళ్తానికి, వాక్యం చెప్పడానికి వెళ్తా కదా.
వెళ్ళినప్పుడు మీటింగ్లో ఆ 3 కుర్చీలు వేసేవాళ్ళండి, దాంట్లో ఎవరు కూర్చోకూడదు అంటారు. ఏంటంటే అది తండ్రికి, ఇది కుమారునికి, ఇది పరిశుద్ధాత్మకి వాళ్ళు వచ్చి కూర్చుంటారు అని చెబుతారు. అరే దేవుడు కుర్చీలో కూర్చుండని చెప్పలేదు కదా, ఆయన స్తుతుల మీద ఆశీనుడు కదా, ప్రతి సంఘంలో స్తుతిస్తా ఉంటే ఆయన వచ్చి కూర్చుంటాడు కదా, కుర్చీల మీద ఎందుకు? వాళ్ళ ఆలోచన ఉంది. అట్లానే బొమ్మలు పెట్టే కాడ, ఖాళీగున్న కుర్చీల కాడ ఈ బెటాలియన్స్ వచ్చి కూర్చుంటారు. అది ఉద్దేశం. కానీ అట్ట ఇవ్వటం కాదు, కానీ మనం ఎలా ఇస్తారో అన్న విషయాలు కూడా కొన్ని చెబుతాను. ఆది నుంచి మనం చూస్తే సృష్టి ప్రారంభం నుంచి కూడా సాతానుకు సోటిచ్చిన వారిని గురించి మనం ఆలోచన చేస్తే అవ్వ ఆదాములు మొదటిగా సోటిచ్చారు, అపవాదికి సోటిచ్చారు. ఎలా సోటిచ్చారు? నువ్వు వచ్చి లోన కూర్చోమ్మని కాదు, ఆశలు కల్పించటం ద్వారా దేవుని మాట మీద అపనమ్మకం కలిగించి దేవుడు తినవద్దన్నది తినేలా చేశాడు. వాడు తినేలా చేశాడు. అంతకుముందు ఎన్నాళ్ళు చూసినా తినాలనిపించలా. సాతాను చెప్పిన తర్వాత మీరు దేవదూతల్లా ఉంటారు కదా. మీరేమనుకోవద్దు, కానీ నాకు అందరు సిస్టర్సే, కానీ ఆడవాళ్ళకి అందంగా కనపడాలని ఎంత ఆరాటమో. పేరెంట్ లెవెల్ అన్నీ మీయే కదా. దేవదూతల్లాగా ఉంటాం అనేలకే మీ తప్పేం కాదు. ఇది ప్రారంభం నుంచుందని చెబుతున్నాను నేను. ఎంత అందంగా కనపడాలని ఆ పండు తింటే తను కూడా ఆ సౌందర్యవతురాలుగా అందంగా తయారైపోయింది, దేవదూత మాదిరి అయిపోయింది అని ఎంత ఆశపడిందో. ఆ విధంగా ఆశల ద్వారా, కోరికల ద్వారా సోటిచ్చారు అవ్వ ఆదాములు. దానివల్ల మరణమే తీసుకొచ్చి పెట్టారు ప్రతి ఒక్కరికి. వాళ్ళతో పోయింది అది. తర్వాత వచ్చే జనరేషన్ మొత్తానికి కూడా పాపము వచ్చింది. పాపం వల్ల మరణము కలిగింది. ఆ సత్యము మనకు తెలుసు. అందుకని పత్రిక రాస్తూ యేసు ప్రభువారు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు తను రాసిన మొదటి పత్రికలో ఆశల గురించి ఒక మాట రాశాడు. 2వ అధ్యాయము 16వ వచనం, మొదటి పత్రిక. లోకంలో ఏముందయ్యా అంటే ఆశలున్నాయి. శరీర సంబంధమైన ఆశ, నేత్ర సంబంధమైన ఆశ, జీవపు డమ్మ అతిశయాలు. అవి తండ్రికి వల్ల కలిగినవి కాదు. మరి ఎవరి వల్ల కలిగినాయి? సాతాను వల్ల కలిగినాయి, అపవాది వల్ల కలిగినాయి. కాబట్టి నువ్వు శరీరాశిలో పడిపోయావంటే సాతానుకు సోటిచ్చినట్లే. నేత్రాశిలో పడిపోయావు అంటే సైతానికి సోటిచ్చినట్లే. జీవపు డమ్మముల అతిశయంలో పడిపోయావంటే సాతానుకు సోటిచ్చినట్టే. ఇలాగ పడిపోయిన వాళ్ళు మహా మనుషులు ఉన్నారు, గొప్ప భక్తులు ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియచేస్తాను. కాబట్టి ఆశల్లో పడిపోవద్దు. దుష్క్రియలు చేస్తే అపవాదికి సోటిచ్చినట్లే. సత్క్రియలు చేస్తే అపవాది మన దగ్గరికి రాలేడు. కయోను సత్క్రియలు చేయలేదు, దుష్క్రియలు చేశాడు. పైగా కోపము, అసూయ, పగ అన్నాయి అతని హృదయములో చోటు చేసుకున్నాయి. ఎవరి ద్వారాగా? అపవాది ద్వారాగే. అంతకుముందు సృష్టిలు ఏడున్నాయి? లేవు కదా. అవన్నీ అపవాది ద్వారా, కయోను అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా వచ్చినాయి. వాటి వల్ల ఏం జరిగింది? అంతకుడయ్యాడు. పాపము పొంచి ఉంది ఆ ఇంటి దగ్గర. అలాంటి కోపాలు, పగలు, కక్షలు పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో ఏముంటుందో తెలుసా? పాపం ఉంటుంది. అలాంటి వారి మీద సాతాను ఆశ పెట్టుకొని ఉంటుంది. అందుకని ఏదైనా కోపం వచ్చినా అప్పుడప్పుడే సఖ్యత పడమని, సమాధాన పడమని, సూర్యుడు అస్తమించి ఉన్నదాకా ఉండొద్దని, అది ఉంటే అది అపవాది వల్ల కలిగిందని
ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాశాడు. కాబట్టి మనం ఈ కోపతాపాలు ఉంచుకోకూడదు, పగలు కక్షలు ఉంచుకోకూడదు. అవి ఉంటే సాతానికి చోటిచ్చిన వాళ్ళు అవుతారు. దానివల్ల అంతకుడు అవటమే కాకుండా దేశ దిమ్మరై దిక్కులేని మరణాన్ని పొందాడు కయ్యూను. కాబట్టి చోటు ఇవ్వటం అన్న విషయంలో దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది కదా. సంసోను చూపు ద్వారా పడిపోయాడు, నేత్రాశలో పడిపోయాడు. వేశ్యను చూసి 14 అధ్యాయమా మొదటి వచనం చూడు. కుమార్తెను చూశాడు. 15 అధ్యాయం చూడు, 16 వచ్చి చూడు. గాజాకు వెళ్ళి అక్కడ వేశ్యను చూసి ఆమె వద్ద చేరాడు, నేత్రాశలో పడిపోయాడు. కాబట్టి అపవాదికి చోటిచ్చాడు. సింహబలుడు, సింహాన్ని కూడా మేకపిల్లగా చేల్చగలిగినట్టు కెపాసిటీ కలిగిన వాడు, శక్తి సంపన్నుడు కదా. నేత్రాలు బలహీనమైనవి, నేత్రాశలో పడిపోయాడు. కాబట్టి దేవుడు ఎడబాశాడు దాని ఫలితముగా. ఆఖరికి ఫిలిష్తీయులతో పాటు మరణించవలసిన పరిస్థితి, దుర్గతి పట్టింది కదా. సంసోను చోటిచ్చాడు ప్రియులారా. ఆనిత్య మనం ఎంత అంటావా ఏమ్మా? సౌలు రాజు చోటిచ్చాడు. సోది చెప్పించుకొని ఆమె పెట్టిన భోజనం భుజించి, కాబట్టి ఆత్మహత్యకు పురికొల్పింది సాతాను. అందువల్ల చనిపోయాడని దినవృత్తాంతములో రాయబడింది సౌలు మరణం గురించి. కేవలము సోది చెప్పించుకోవటం ద్వారా అపవాదికి చోటిచ్చాడు. అరే పిలవరా, మొన్న మీ తాత చచ్చిపోయాడుగా, అడుగుదాం ఏం చెబుతాడు చూద్దాం. పిలుస్తారు. ఆమంటది నీ సోది కాదు, నా సోది కాదు, ఆ కొండ మీద దిగావా, ఈ కొండ మీద దిగిరామ్మా, చెప్పమ్మా అంటది. అది కాబట్టి ఇలాంటి పనులు చేస్తే అపవాదికి చోటిచ్చినట్లే. దావీదు కూడా సాతానుకు చోటిచ్చాడు. అతిశయం వల్ల అతిశయపడ్డాడు. ఒకసారి బెత్షెబా దగ్గరేమో నేత్రాశలో పడిపోయాడు. సైన్యాన్ని లెక్కించటానికి దాను నుంచి బేర్షెబా దాకా ఉన్నటువంటి సైన్యాన్ని లెక్కించు అన్నాడు. అది సైతానుకు చోటిచ్చినట్లు 21 అధ్యాయంలో మనం చూస్తాం. లెక్కించమని ప్రేరేపించింది ఎవరు? సాతానే. అప్పుడుకి మంత్రి యోవాబు అంటాడు, అయ్యా సైన్యంతో ఎందుకు, జయమిచ్చే దేవుడు కదా, తక్కువ ఉంటే ఏంది, ఎక్కువ తక్కువ ఉంటే ఎక్కువ చేయలేడా, జైవి ఇవ్వలేడా, తక్కువ ఉంటే ఎందుకు అయ్యా అంటే, నేనా రాజు నువ్వురా, నేను చెప్పిన వాడు చేయవా అన్నాడు. 70,000 7,000 కాదు, ఓ తల్లి 70,000 70,000 మంది మరణానికి కారకుడయ్యాడు కదా. మామూలు విషయం కాదు. సైతానుకు చోటిస్తే ఎలాంటి తెగుళ్ళు వస్తాయో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయో అన్న విషయాన్ని ప్రియులారా గమనించండి. ఇస్కరియోతు యూదా చోటిచ్చాడు, ఆశపడి, డబ్బాశపడి, చెడు ఆలోచనల ద్వారా సైతానుకు చోటిచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యోహాను భక్తుడు రాస్తాడు 13వ అధ్యాయం యోహాను సువార్తలో 2వ వచనం. సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాలో హృదయములో అపవాది ఆలోచన పుట్టించాడు. నీ ఆలోచనల ద్వారా వాడు నీలోకి ఎంటర్ అవుతాడు. కాబట్టి చెడు ఆలోచనలు చేయమాకండి. ఒకళ్ళ మీద చెడుగా ఆలోచనలు చేయమాకండి. అబద్ధాల ద్వారా కూడా సాతాను ప్రవేశిస్తాడు. అననయ్య సప్పీరాలు అబద్ధమాడారు పేతురు గారి దగ్గరికి వచ్చి. పేతురు గారు అన్నాడు 5వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ వచనం,
మూడు చదువమ్మ. ఆ, 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 ఆ. సాతాను హృదయములో ప్రేరేపించింది. సాతాను హృదయంలో దేవుడికి ఇచ్చే సొమ్ముని ఇవ్వకోకుండా చేస్తుంది. అట్టా చాలా మంది దేవునికి ఇవ్వక సాతాను సొత్తులైపోయారు కదా. అది జయించలేకపోతున్నారు. దేవునికి ఇస్తే మనకు దేవుడు డబుల్ ఇస్తాడు కదా, రెట్టింపిస్తాడు, విస్తారంగా ఇస్తాడు, ఆకాశపు తూములు ఇప్పిస్తాడు, ధనని తెరిసిస్తాడు. నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎందుకంటే నిన్ను ఇవ్వనీకోకుండా చేస్తున్నాడు అపవాది కదా. సంవత్సరంలో ఈ సంవత్సరం నుంచి అని ఇద్దాం అనుకునే వాళ్ళు అనుకుంటారు, కొన్ని రోజులు కొనసాగిస్తారు, తర్వాత మానేస్తారు. ఎందుకమ్మా మానేసేవని నేను అడగను ఎప్పుడు. నిన్నెవరు ఇవ్వమన్నారమ్మా అని నేను అడగను ఎప్పుడు. ఎందుకంటే అవన్నీ దేవుడు చూసుకుంటాడు. అది నా పని కాదు. మీరు ఇస్తున్నారని నేను అడిగితే ఇస్తారా? దేవుడు ప్రేరేపిస్తే ఇస్తారు అంతే. అందుకనే దేవుని ప్రేరేపణే, దేవుని మీద ఆధారపడటమే కానీ మనుషుల మీద ఆధారపడటం కాదు. ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడు మానవుడుగా భూలోకానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. యోహాను భక్తుడు రాశాడు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. అపవాది మొదటి నుంచి కూడా పాపం చేస్తానే ఉన్నాడు. కాబట్టి ఎవడు పాపం చేసినా వాడు ఎవడు సంబంధి? అబద్ధమాడిన, పగబెట్టుకున్న, కోపాలు పెట్టుకున్న, విభేదాలు పెట్టుకున్న, ద్వేషాలు పెట్టుకున్న, సమాధానం లేకపోయినా, దేవునికి ఇవ్వకపోయినా, ఇవన్నీ అపవాది పనులే. అవి చేస్తున్నావంటే నువ్వు అపవాది సంబంధివే. చదువమ్మ. కాబట్టి అలాంటి క్రియలను లయపరచటానికి దేవుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అపవాది క్రియలను మైసూరు గారి కుటుంబంలో కానీ, మన సంఘంలో, కుటుంబాల్లో కానీ, గ్రామంలో కానీ చేయకుండా దేవుడు వాటి లయపరచును గాక. అది ఏ శోధనైనా సరే, ఏ సమస్య అయినా సరే యేసయ్య వాటి లయపరచును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎటు కూడా లయపరుస్తాడని మీరు చేయమని కాదు. ఇంకొక విషయం ఏంటంటే 5వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం. పేతురు పత్రిక మొదటి పత్రిక 8వ వచనం. మెలకుగా ఉండండి అంటే నిద్రపోకుండా కాపులా కాయమని కాదు, ఎలర్ట్గా ఉండమని. ఎందుకు ఎలర్ట్గా ఉండాలి? మీరు విరోధి అయిన అపవాది కాచుకొని ఉన్నాడు, కాచుకొని ఉంటాడు. జింక పిల్లని సింహం పట్టుకోవాలంటే ఏం చేస్తుంది? పొంచి ఉంటుంది, కాచుకొని ఉంటుంది, తర్వాత పట్టేస్తుంది. అట్టాగానే నిన్ను పట్టడానికి అపవాది పొంచి ఉన్నాడు, కాచుకొని ఉన్నాడు. సిలువలో దైవ కుమారుడు పళ్ళోడ కొట్టాడు కాబట్టి పళ్ళు లేని వాళ్ళు బాయిలర్ చిక్కు ముక్కలు ఎట తింటారు? నవ్వటానికి పళ్ళేవుగా. అది అందుకని వీడు కూడా అదే చేస్తాడు. ఏం చేస్తాడు? కాదు, ఎవరిని మింగుదునా అని వాడు తిరుగుతున్నాడు కాబట్టి మింగేస్తాడు. కాబట్టి వాడికి చోటు ఇవ్వద్దు, చాలా జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క వాక్యములో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏమ్మా, యేసు ప్రభువారు ఈ లోకానికి మానవుడిగా వచ్చి సైతాను సిలువలో ఓడించాడు. ఏమ్మా, జయాన్ని మనకిచ్చాడు కదా, జయించేశాడు అపవాదిని కూడా. అపవాది తంత్రాలను ఎదిరించాడు. కాబట్టి మనకి కూడా ఏం చెప్తున్నాడంటే దైవజనుడి ద్వారాగా, అపవాది తంత్రములను ఎదిరించుటకు మిమ్మల్ని శక్తిమంతులుగా చేస్తూ దానికి ఒక కవచాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. ఎఫెసీ పత్రిక ఇది కూడా 6వ అధ్యాయం 11వ వచనం.
అపవాది చాలా తంత్రాలు మారోడు, మోసకారి. ఆ కాబట్టి మీరు వాడి తంత్రాలు పడిపోకుండా మీరు శక్తిమంతులు కావాలి. దానికి దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. అంటే ప్రతి అవయవానికి పెట్టుకునే కవచాలు. యుద్ధానికి వెళ్ళేవాడు ఇప్పుడు ఇది ఎందుకు రాశాడంటే పౌలు గారు శరపత్రికల్లో ఉన్నప్పుడు రాశాడు. పద్దాకు చూస్తూ ఉన్నాడు, అక్కడున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాడు. అక్కడ నెత్తి మీద ఆడికే ఉంటుంది, సైనికుడికి హెల్మెట్ ఉంటుంది, శిరస్థానం ఉంటుంది కదా. ఇక్కడేముంటుంది, మైమరుపు ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ లాగా, ఇక్కడ బాణాలు గుచ్చుకోకుండా బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉంటుంది కదా. నడువుకే ఉంటుంది, దట్టి ఉంటుంది, కాళ్ళకి బూట్లు ఉంటాయి. సైనికుడు చూశారు కదా మీరు, వాడు ధరించుకునే అవయవాలతో ఆయుధాలతో పోల్చి అర్థమవటానికి ఈ విధంగా పౌలు గారు రాశాడనమాట. రక్షణ అన్నది చాలా అవసరం తలకి కదా. బళ్ళ మీద పోయేవాళ్ళు పడిపోయి హెల్మెట్ లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని గవర్నమెంట్ చెబుతూ ఉంది, హెల్మెట్ పెట్టుకొని ధరించండి, మీ ప్రాణాలకి ప్రమాదం అని. ఎవరు పట్టిస్తాడు? ఎవరు పెట్టుకోరు. అప్పటికి పెనాల్టీ రాస్తున్నారు, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి పెనాల్టీ వేసినా కూడా పెనాల్టీ అనే కడుతున్నారు, కానీ ఆ పెనాల్టీ డబ్బులతో హెల్మెట్ కొనుక్కోవట్లేదు, కొనుక్కున్నా ధరించటం లేదు. అలాగనే చాలామంది రక్షణ తీసుకోవటం లేదు. రక్షణ ఉంటే ఎంత భద్రత, ఎంత కాపుదలో, హెల్మెట్ ఏ విధంగా తలను కాపాడుతూ ఉందో దురాలోచన లేకుండా మన రక్షణ మనల్ని కాపాడుతూ ఉంటుంది, పవిత్రమైన ఆలోచనలు కలుగు చేస్తూ ఉంటుంది కదా. ఈ మాటలైనా వినికిడైనా చూపులైనా తల్లనే ఉన్నాయి. దీనికి రక్షణ చాలా అవసరం. చదువమ్మా. మన పోరాటం అంతా శరీరాలతోనూ, ఇంటి పక్క వాళ్ళతోనూ, సంఘంలో బిడ్డలతో కాదు, వాయుమండలాధిపతులతో, దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. అక్కడ నుంచి చదవరా, చెప్పేశారా? అందుచేత మీరు ఆపద్ దినాలు వస్తాయి కాబట్టి వాడిని ఎదిరించాలి. యుద్ధాలు వస్తాయి, ఆపద సమయంలో అనుకోకుండా హఠాత్తుగా వస్తాయి. అప్పుడు వాడిని ఎదిరించటానికి శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చే కవచాన్ని ధరించుకోవాలి. నా చదువు ఏలయనగా నడుముకి దట్టి పోరాడేవాడు ఏంది, బింది నువ్వు పెట్టేది నా బింది తీసేసి రా అని శంగుని ఆడదోపుతారు మీరు. నడువుకే కదా, ఎందుకట్ట అంటే రెడీ అయినట్టు అనమాట, ఏదానికి పోరాటానికి రెడీ అయినట్టుగా అట్ట అనమాట. నడుముకి దట్టి ఉండాలి, నడుము బలంగా ఉండాలి. నడుము వంగిపోతే యుద్ధం చేయలేము, పోరాడలేము. చదువు నీతి అను మైమరుపు. ఇక్కడ మైమరుపు అంటే ఇది బుల్లెట్ ప్రూఫ్ లాగా నీతి అనేది ఉండాలి. మన గుండెల్లో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. చదువమ్మ. పాదాలకి సమాధానము, సిద్ధ మనసైన జోడు ఉండాలి. ఇవి మన రక్షించుకుంటానికి, మన కాపాడుకుంటానికి. తర్వాత విశ్వాసం డాల్ దేనికి, అవతలాడు ఏమైనా బాణాలు వేస్తుంటే అడ్డు పెట్టడానికి. వాడు అగ్ని బాణాలు వేస్తాడు, సినిమా లేక వాడు అగ్ని బాణం వేస్తే ఇటోడు నీల బాణం వేసి రెండు పొడుచుకొని కింద పడవు, అది సినిమా. వాడు అగ్ని బాణం వేస్తే నువ్వు విశ్వాసాన్ని అడ్డు పెట్టాలి, అది ఆరిపోతే ఎప్పుడు నీ విశ్వాసము వాడు వేసిన అగ్ని బాణాలను ఆపేస్తుంది. అందుకని డాల్ ఉంచుకోవాలి. ఎంతసేపు ఇక ఆడుకుంటావా నువ్వు, ఇక పోరాడవా? అందుకని ఖడ్గం కావాలి. ఇదేమో ఒక చేత్తో కదా, ఒక పోరాడేవాళ్ళు సైనికులు చూస్తూ ఉంటారు కదా, ఒక చేతితో డాల్ ఉంటుంది, ఒక చేతిలో కత్తి ఉంటుంది. కత్తినేమో వాడిని యుద్ధం చేస్తాడు,
దాన్ని అడ్డం పెడతాడు. ఇదేమో విశ్వాసము, ఇదేమో వాక్యము. సైతాన్ని ఎదిరించటానికి, సైతాన్తో యుద్ధం చేయటానికి విశ్వాసం కావాలి, వాక్యం అనే ఖడ్గం కావాలి. అవి ఉన్నప్పుడే నువ్వు సైతాన్ని జయించగలుగుతావు, లేకపోతే నువ్వు ఓడిపోతావు. చదువమ్మ. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రార్థనలు, ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి, విజ్ఞాపనలు ఉన్నాయి, బతిమిలాడు ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలు చేసుకోండి. ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం. ప్రార్థన మొదలు పెడితే వాడు పారిపోతాడు. ప్రార్థనకు ఆ శక్తి ఉంది. ఇవన్నీ మనం చేసుకున్నప్పుడు అపవాది మన ఇంట అడుగు పెట్టలేడు, మన మనసులో అడుగు పెట్టలేడు. లేకపోతే మనం అపవాదికి ఏమిచ్చిన వాళ్ళం అవుతాం? చోటిచ్చిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ మనం చేస్తూ ఉంటే దేవుడే మన చేత దాన్ని సితక తొక్కిస్తాడు. రోమా పత్రికలో పౌలు గారు రాస్తాడు, చూద్దాం. 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద సితక తొక్కించును. దేవుని స్తోత్రం. నిన్ను బలపరుస్తాడు, ఆత్మతో నింపుతాడు. నీకు నువ్వే నాకు నేనే. సాతాన్ని కాళ్ళతో సితక తొక్కేలా చేస్తాడు దేవుడు. దేవుడు చూడు ఎంత ప్రణాళిక చేస్తున్నాడు మన కోసం. మనమేమో అపవాదికి చోటు ఇచ్చేవాళ్ళంగా తయారవుతున్నాం. అపవాదికి చోటు ఇవ్వకూడదని, సైతాను తంత్రాల్లో పడిపోకూడదని దేవుడు ఎంత పగడ్బందీగా చేస్తూ ఉన్నాడో ఆలోచించలేకపోతున్నాం మనం కదా. ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటాడు, దుర్భేద్యమైన కోటగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు. కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయించాలి ఇలాంటి సమయాల్లో. అందుకనే ఈ ప్రార్థనలు మనం పెట్టుకుంటా ఉన్నాం. ఆనాడు పస్కా రక్తం ఉన్న సమయాల్లో సంహారకుడు జ్వరబడలేకపోయాడు, దాటిపోయాడు. కాబట్టి పస్కా రక్తం ఉన్న గృహాల్లోకి సంహారకుడు రాడు. ఆ సత్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కదమ్మా. కాబట్టి సైతాన్ని 91వ కీర్తనలో కూడా ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. 11వ వచనములో మనల్ని కాపాడటానికి దేవుడు తన దూతలను పంపుతాడు. గర్జుంచు సింహములను, బుసకొట్టు నాగుపాములు సైతం కూడా భుజంగములను అనగదొక్కేస్తాం. అలాంటి శక్తిని దేవుడిస్తాడు మనకి. అలాంటి శక్తి మనకు కావాలంటే పరిశుద్ధాత్ముడే ఇవ్వగలడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. అందుకనే ఈ కూటాల్లో మనం పరిశుద్ధాత్మ కూటం జరుపుకుంటాం. ఒక అమావాస్య రోజే కాకుండా మన ప్రతి విశ్రాంతి దినం కూడా జరుపుకుంటాం. స్పెషల్లీ అమావాస్య రోజు కూడా జరుపుకుంటాం. కారణం ఏమిటంటే మనము ఆత్మతో నింపబడి శక్తిమంతులుగా ఉండటానికి. అప్పుడు మనల్ని ఏమి చేయలేడు వాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. టైం అయింది, ఇంకా ఎక్కువ అయింది కొంచెం. చివరి మాటలు చెప్పి ముగిస్తాను. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం. భూమి 4 దిక్కుల్లో ఉన్న ప్రజలను ఎట్టా ఇసుక రేణువుల్లేగా సాతాను అందరిని ఏం చేస్తాడంటే కూడగడతాడు, సమీకరిస్తాడు, కురుస్తాడు. ఏం రాయబడింది అక్కడ? పోగు చేస్తాడని ఉంది కదా. ఎందుకు పోగు చేసేది? యుద్ధం చేయటానికి. ఇప్పుడు అదే పని జరుగుతూ ఉంది. అంత్యక్రీస్తు వచ్చే పరిస్థితులు ఆసన్నం అవుతూ ఉన్నాయి. ప్రపంచ 3వ యుద్ధం రాబోతూ ఉంది. మాగోగ్ అంటే మాస్కో. కాబట్టి ఇవన్నీ కూడా దేశాలన్నీ కూడా రెండు దేశాలు నిలబడితే ఆ 2 దేశాలు సపోర్ట్ చేయటానికి కొన్ని దేశాలు ఇటు కొన్ని దేశాలు వస్తాయి. వీళ్ళందరూ కలిసి యుద్ధాలు చేస్తారు. 3వ ఆలయం కూడా కట్టబోతా ఉన్నారు. ఎర్రపేలు కూడా రెడీ అయినాయి.
వచ్చేస్తుంది. మూడో యుద్ధం రాబోతా ఉంది, సైతాను ప్రణాళిక. అలా చేసే సమయంలో ఆకాశం నుంచి దేవుడు అగ్ని కురిపిస్తాడు. అగ్ని దిగి వస్తుంది, అగ్ని దిగి వస్తుంది పరలోకము నుండి. చదువమ్మా. వాళ్ళందరూ కూడా యుద్ధం చేయటానికి పరిశుద్ధుల పట్టణాలని, స్థావరాన్ని చుట్టుముడతారు. అప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగి వస్తుంది, వాళ్ళని కాల్చేస్తుంది. వాళ్ళని మోసపరిచిన అపవాదిని అగ్ని గంధకములు గల అగ్నిగుండంలో వేస్తాడు. ఇదే సైతాను అంతం. అందుకనే చాలా మంది బైబిల్లో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఉండదు. ఎందుకంటే వాడు అంతం అర్థమైపోయిందిగా, అంతం తెలిసిపోయిందిగా. ఆదికాండం 1వ అధ్యాయం ఉండదు, 3 అధ్యాయాల దాకా ఉండదు. ఎందుకంటే సైతాను గారి ఎంట్రన్స్ అది. ఏదేను తోట, దేవుని తోటలో ఉన్నాడు. కాబట్టి ఆ మొదటి 3 అధ్యాయాలు ఉండవు, 83 అధ్యాయాలు ఉండవు. కొనుక్కున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పని. 3 వంతులు తెచ్చింది, ఉంది అక్కడ. 3 వంతుల్ని విసిరేసుకొచ్చాడు. వాయుమండలాధిపతులు అన్నాడు కదా వాళ్ళని. కాబట్టి దేవుడు మనకున్నాడు. దేవుడు మనకుండగా, మనం దేవుని సన్నిధిలో ఉండగా, దేవుని కాపుదల్లో ఉండగా, వాడు బెటాలియన్ రాని, 4 బెటాలియన్ ఒకసారే రాని, వాడు మనల్ని వెంట్రుకు కూడా బీకలేడు. దేవుడు అన్నాడు, మీ వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి, భయపడొద్దు మీరు అన్నాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు మనకి కదా. ఏమన్నా భయపడాలంటే ఆత్మను అగ్నిగుండంలో వేసేవాడికి భయపడాలి. ఆయన ఎవరంటే దేవుడే. మనం దేవునికి భయపడితే చాలు, ఈ అపవాది శక్తులకి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలు చేయండి, దేవుని సన్నిధికి రండి, దేవుని ఆశ్రయించండి, కుటుంబాలుగా క్షేమంగా సురక్షితంగా ఉండండి. 2025 సంవత్సరం అంతా కూడా క్షేమంగా ఉండే ప్రణాళికలో మీరు ఆలోచన కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలే ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక.